శ్రీమాత్రే నమః. నన్ను ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు, అమ్మవారి ఫొటోస్కి నిమ్మకాయల దండ వేసుకోవచ్చా అని. అసలు అమ్మవారికి చక్కటి పుష్పాలు పెట్టుకోవడం మానేసి ఈ నిమ్మకాయల దండ వేసుకోవచ్చా, మిరపకాయల దండ వేసుకోవచ్చా అని అడగడం అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. సరే, నిజంగా పాపం ఈ మధ్య సామాజిక మాధ్యమంలో ఈ ఫోటోలకి ఈ నిమ్మకాయల దండ వేయడం, మిరపకాయల దండలు వేయడం, ఎందుకంటే ప్రత్యంగర అమ్మవారికి మిరపకాయలు ఇష్టం కాబట్టి మిరపకాయలు వేస్తున్నట్ట. అసలు ప్రత్యంగర హోమంలో మిరపకాయలనే వాడరు, మిరియాలు వాడతారు. కానీ దానికి ప్రత్యామ్నాయంగానేమో మిరపకాయలు వాడుతున్నారు కాబట్టి ఆ మిరపకాయలు వేస్తున్నారు కాబట్టి ప్రత్యంగర అమ్మవారి కోసం మిరపకాయల దండ. అలానే ఈ వారాహి నవరాత్రుల్లోనేమో నిమ్మకాయల దండ, లవంగాలు, మిరియాలు వీటితో దండ వేయచ్చా అని అడుగుతున్నారు. తాంత్రిక విధానాల్లో ఉంటుంది ఇలా నిమ్మకాయల దండలు వేయటం, మిరపకాయల దండలు వేయటం, మిరియాల దండలు వేయటం. అవి అలాగే దేవాలయాల్లో కూడా అమ్మవారికి వేస్తారు, నిమ్మకాయ దండలు అవి వేస్తూ ఉంటారు. దేవాలయాల్లో వేస్తున్నారు కదా అని చెప్పి వాటిని తీసుకొచ్చి మన ఇంట్లో వేసేస్తున్నాము. అలాగే ఇప్పుడు సామాజిక మాధ్యమంలో కూడా ఏం చేస్తున్నారు అంటే, ఈ సామాజిక మాధ్యమంలో చూపించిన ప్రతిదాన్ని మనం కూడా చేసేసుకోవచ్చేమో అని చెప్పి వాళ్ళు చేసిన విధానాన్ని చూసి మనం కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఆ సమయానికి మనకి ఏదో కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. సరే, వాళ్ళు మంచి జరిగింది అని అన్నారు కాబట్టి మనకు కూడా మంచి జరుగుతుందేమో అని ఆశ ఉంటుంది కదా, మనిషి ఆశాజీవి కదా. ఆ ఆశతో ఏం చేస్తామంటే మనం కూడా వాళ్ళు ఏం చెప్పారో ఆ విధి విధానాలని మనం అనుసరించేస్తూ ఉంటాం. ఎప్పుడు ఈ నిమ్మకాయ దండల్ని, మిరపకాయ దండల్ని ఎప్పుడు వేయకూడదు ఇంట్లో. ఎందుకంటే ఇవి తాంత్రిక విధానాలు. తాంత్రిక మార్గాల జోలికి మనం ఎందుకు వెళ్ళాలి చెప్పండి? ఇంట్లో సాత్వికంగా హాయిగా పూజ చేసుకోవచ్చు కదా. అది మానేసి వీటన్నిటిని వేద్దాం అంటాం. అమ్మవారు అనుగ్రహించాలి అంటే ఎర్రటి మందార పూలు ఉంటాయి. ఆ ఎర్రటి మందార పూలని రోజుకి ఒక 108 తెచ్చుకోండి. 108 తెచ్చుకుని దుర్గాయై నమః, లలితాయై నమః, మీకు ఏ అమ్మవారైతే ఇష్టమో ఆ అమ్మవారి నామంతో అమ్మవారికి పూజ చేశారు అని అనుకోండి, అమ్మవారు అనుగ్రహించరా. అందులోనూ ఎర్రటి పువ్వులు చైతన్యానికి ప్రతీక. చైతన్య స్వరూపిణి అయిన అమ్మవారిని ఈ ఎర్రటి పూలతో పూజ చేస్తే అమ్మవారు ఇంకా మహదానంద పడిపోతారు. అన్నిటికీ మించి భక్తి, శ్రద్ధ, ప్రేమ అనే పుష్పాన్ని గనక అమ్మవారి పాదాల మీద వేసామనుకోండి, అంతకు మించిన పుష్పం ఉంటుందా చెప్పండి? ఈ సామాజిక మాధ్యమంలో ఇచ్చే బీజాక్షరాలని, ఆ బీజ మంత్రాలని, కవచాలని చూసి ఆ పెద్ద పెద్ద విగ్రహాలకి అభిషేకం చేయటం చూసి అవన్నీ కూడా మన ఇంట్లో చెయ్యాలనే ప్రయత్నం మానుకోండి. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము చేసాం, మాకు చాలా మంచి జరిగింది కాబట్టి మీకు కూడా చెప్తున్నామని. అది చూడంగానే ఏమనిపిస్తుంది, పాపం అలా చెయ్యాలి అని అనుకుంటాం. కానీ ఎప్పుడు ఈ తాంత్రిక విధానాల జోలికి వెళ్ళొద్దు. అలాగే నిమ్మదీపం కూడా అంతవరకు దుర్గా అమ్మవారి ఆలయంలో వెలిగించేవారు. అది కాస్త వచ్చి ఏమైపోయింది, దేవాలయానికి కూడా వెళ్ళడం బద్ధకం వేసి ఇంట్లో వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంట్లో రాహుకాల దీపం పెట్టకూడదు అని చెప్పి జయేంద్ర సరస్వతి స్వామి వారే జయేంద్రవాణిలో చెప్తారు. ఒకసారి మీరు చూడండి కావాలంటే, అందులో ఉంటుంది. అందుకని ఇంట్లో రాహుదీపం వెలిగించడం కానీ, అమ్మవారికి నిమ్మకాయ దండలు, ఈ మిరపకాయ దండలు వేయడం మానేయండి. గుడిలో ఉండే విధానాలు వేరు, మన ఇంట్లో ఉండే విధి విధానాలు వేరు. దేవాలయంలో జరిగే అర్చన, అనుష్ఠానం, మంత్రతంత్రాలు వేరు, ఇంట్లో జరిగే వేరు. దయచేసి వీటి జోలికి వెళ్లకుండా సాత్వికంగా హాయిగా అమ్మవారి ఫోటోకి దండం పెట్టుకుని దీపారాధన చేసుకున్నాం అని అనుకోండి, అంతకు మించిన పూజే లేదు. అసలు ఎవరు ఏ పూజ చెప్తే అది చేసే కంటే కూడా నిత్యం అమ్మవారికి దీపారాధన చేసి కాస్త ఇంట్లో మనం వండుకున్నదే నివేదనగా సమర్పణ చేసి, అమ్మ నన్ను అనుగ్రహించు తల్లి అని ఒక నమస్కారం పెట్టుకుంటే అంతకు మించిన అసలు పూజే లేదు.